పాకిస్తాన్ అణ్వాయుధాలపై పుతిన్ ఆందోళన. మార్కాపురం మున్సిపల్ చైర్మన్ గా బాలమురళీకృష్ణ. తండ్రి కొడుకులపై కత్తితో దాడి. చోరీ కేసులను ఛేదించిన విశాఖ పోలీసులు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఇప్పుడు చూద్దాం. ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపల్ చైర్మన్ గా బాలమురళీకృష్ణ తిరిగి బాధ్యతలు చేపట్టారు. జూన్ 11న బాలమురళీకృష్ణపై టీడీపీ కౌన్సిలర్లతో పాటు వైసీపీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానంపై నోటీస్ ఇచ్చారు. దీనిపై మున్సిపల్ కార్యాలయంలో ఓటింగ్ జరిగింది. తీర్మానంపై 24 మంది కౌన్సిలర్లు సంతకాలు పెట్టి ఓటింగ్ రోజున అందరూ హాజరైనప్పటికీ 19 మంది మాత్రమే అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటింగ్ వేశారు. మిగిలిన 5 మంది అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా చేతులెత్తారు. మున్సిపల్ చట్టం ప్రకారం అవిశ్వాస తీర్మానంపై ఎంతమంది సంతకాలు పెట్టారో అంతమంది ఓటింగ్ రోజున కూడా సంతకాలు పెట్టాలని ఉంది. మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీకి అవిశ్వాస తీర్మానాన్ని స్థానిక అధికారులు పంపారు. ఇద్దరు యువకుల మధ్య జరిగిన గొడవను ఆపబోయిన తండ్రి కొడుకులపై కత్తితో దాడి చేయడంతో ఒకరు చనిపోయారు. వికారాబాద్ జిల్లా తాండూరులో జరిగిన ఈ ఘటనలో ఇప్పటికే 6గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పాత కక్షలతో కిట్టుపై గోపాల్ తన స్నేహితులతో కలిసి హత్యకు కుట్ర పన్నాడు. కత్తితో దాడి చేసే క్రమంలో కిట్టు ప్రాణభయంతో అక్కడే ఉన్న చికెన్ షాప్ లోకి వెళ్లి షట్టర్ వేసుకున్నాడు. దీంతో గోపాల్ చికెన్ షాప్ యజమాని హైదర్ తో షట్టర్ తెరవమని గొడవ పడ్డాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో హైదర్ పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. విషయం తెలుసుకుని హైదర్ కుమారుడు అబ్దుల్ అక్కడికి చేరుకున్నాడు. అయితే అతనిపై కూడా కత్తితో ఛాతీపై దాడి చేశాడు. స్థానికులు పెద్ద ఎత్తున రావడంతో అక్కడి నుండి గోపాల్ పరారయ్యాడు. విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నవంబర్ నెలకు సంబంధించిన రికవరీ మేళా జరిగింది. నవంబర్ నెలలో మొత్తం 53 చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. 53 కేసుల్లో 65 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే ₹1 కోటి విలువైన సొమ్ముతో పాటు 509 మొబైల్ ఫోన్లు, 336 గ్రాముల బంగారం, 2164 గ్రాముల వెండిని రికవరీ చేశారు. అలాగే పదుల సంఖ్యలో ద్విచక్ర వాహనాలను రికవరీ చేశారు. ఇలా కేటుగాళ్ల నుంచి రికవరీ చేసిన మొత్తాన్ని బాధితులకు అప్పగించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.